ఫ్రెండ్స్, మేము డైలీ 1/4 లీటర్ బర్రెపాలు అయితే పోసుకుంటాము. డైలీ అమ్మెళ్ళేది. ఈరోజు ఏందో నేను పోవాల్సి వచ్చింది. నేను పాలు పోసుకొని పోతుండగా మా అక్క ఫోన్ చేసి ఇంట్లో పాము ఉందిరా రారా గబానంది. పాము దగ్గరికి వెళ్తే ఈ పాలు పాముకు పోయమంటారేమని భయపడ్డాను. పామును పట్టేదానికి మా ఇంటి పక్కన ఒక అంకుల్ ఉన్నారు. అంకుల్ని అయితే పిలిచాము. అంకుల్ ఒక కర్ర తీసుకొని కర్రతో వాటంగా దాన్ని ప్రాణాలతో పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. పాపం పాములు మాత్రం ఏం చేస్తాయి చెప్పండి. బయట ఎండలకి పాపం అవి ఆ బొక్కల్లో ఉండలేక ఉబ్బుకి బయట వచ్చేస్తున్నాయి చల్లగా గాలి పీల్చుకోవడానికి. మనం కొడతామని అవి భయపడుతున్నాయి, అవి కొరుకుతాయని మనం భయపడుతున్నాం. అదే కదా విధిరాత అంటే. భూమి మనుషులకు మాత్రమే కాదు కదా, మిగతా జీవులకు కూడా భూమి ఆధారం. కాబట్టి ఒకరికొకరు సర్దుకుంటూ భయపడుకుంటూ బతికిపోవాల్సిందే. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని మొదటిసారి చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఇప్పుడు ఎంతో అవసరం ఉంది. ఫ్రెండ్స్, పాములపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంకుల్ ఒక 10 నిమిషాలు కష్టపడి బతుకుండగానే పామును పట్టాడు. పామును పట్టాక చూస్తే అది నాగుపాము. నాగుపాముని చంపొద్దని చెప్పి మేము అందరం గట్టిగా చెప్పాము అంకుల్కి. అంకుల్ తీసుకెళ్లి మా ఊరు చివరైతే ఆ పామును వదిలేస్తాడు. సో మొత్తానికి మన పాలైతే సేఫ్.